అనేక దఫాలుగా డిపో మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, చెప్పడం జరిగింది. అనేక సార్లు డిపో మేనేజర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. మా లెటర్ ద్వారా యూనియన్ లెటర్ ద్వారా తెలియపరిచిన అది ఏముందిలే, ఆ సమస్య చిన్నది ఏముంది అనుకుంటా దాన్ని సమస్య చిలికి గాలివాన్గా తీసుకొచ్చారు. మరి మేము గత ఆర్ఎం గారితో నెల్లూరు రీజనల్లో ఉన్నప్పుడు దాదాపు 14 నెలల క్రితం ఆర్ఎం గారితో చర్చలు జరిపి మరి ఆ రోజు ఆర్ఎం గారితో మాట్లాడి మస్టుల గురించి మాట్లాడి చార్ట్లు వేసుకున్నాం. ఆ చార్ట్లు వేసుకున్న పద్ధతిలో ఆ రోజు సింగిల్ డ్యూటీ చేసి హైదరాబాద్ వెళ్తారని 2.5 ప్రతి సూపర్ లగ్జరీకి 2.5 మస్టులుగా మాట్లాడితే మరి ఈరోజు 14 నెలలు జరిగిన తర్వాత కాదు మేము ఆ రోజున మర్చిపోయాము, మా చెవిలో చెప్పారు, కానీ ఆ రోజు మేము మర్చిపోయి చేసాము ఈ రోజు అని చెప్పి గత నెల నుంచి 2 మస్టులుగా కుదించారు. మరి 14 నుండి మరి ఎలా తగ్గిపోతాయి? అయ్యా మేము చెప్పడం జరిగింది, అయ్యా మీరు రేపు చార్ట్లు వేసుకునేటప్పుడు ఆ చార్ట్లో విధానాలు మీరు ఫీల్ ఇచ్చేటప్పుడు ఇవ్వండి, మధ్యలో మీరు అలా పెట్టొద్దు అని చెప్పాం. లేదు మేము దీని మీద రికవరీ పెడతాము అని అన్నారు. ఎవరి మీద పెడతారు సార్ అంటే డ్రైవరు కండక్టర్ల మీద రికవరీ పెడతాము అన్నారు. ఎందుకు పెడతారు సార్ రికవరీ అని కూడా అడగడం జరిగింది. అంటే మస్టర్లు దోసుకుని వెళ్ళిపోయారంట. ఏ రకంగా దోసుకెళ్ళారండి? మస్టర్లు దోసుకెళ్ళిపోవడానికి హైదరాబాద్ కష్టపడి నైట్ సర్వీస్ చేసి పగలు ఇక్కడ డే డ్యూటీ చేసి నైట్ సర్వీస్కి వెళ్తే అది దోచుకుపోవడం అంటారా? మీ పద్ధతిలో కనిపిస్తే మా పద్ధతిలో ఈ రకంగా ఉంటుంది. సరే మీరు తక్షణమే మరి ఈ 2.5 మస్టర్ని దించి మీరు చార్ట్ వేసేటప్పుడు మాట్లాడండి. మీ ఫీలిస్తే మీ ఫీల్ పద్ధతిలో మేము మాట్లాడతాం. మధ్యలో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదని చెప్పినా వినుకోకుండా 2 మస్టర్లు చేసి TA3 గారికి ఇదంతా కలిపేసి నెక్కేసి TA3 గారికి నువ్వు డ్యూటీ వేసావు కాబట్టి నీకు అని చెప్పి ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసో లేదో ఛార్జ్ షీట్ అంటే నా వంతుని అటు నెట్టేయడం జరిగింది. TA3 గారికి ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. కానీ మరి అలాగే మనం ఎప్పటి నుంచో ఏడీసీల గురించి అనేక దఫాలుగా ఏడీసీలు వచ్చినప్పుడు